హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. సో, మనమైతే ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్ గురించే చెప్పుకుంటున్నాం కదా! అందులో ముఖ్యమైన టాపిక్‌ల గురించి. అందులో భాగంగా నేనైతే సింధు నాగరికత అనేది ఫుల్‌గా అయితే నేను క్లాసెస్ అయితే చెప్పేసానండి. ఎవరైతే చూడలేదో ముందు సింధు నాగరికత చూడండి. తర్వాత వేద నాగరికత స్టార్ట్ చేశాను. వేద నాగరికత కూడా నేను వీడియోస్ చేశానండి, చూడండి. ఎవరైతే ముందు వీడియోస్ చూడలేదో అవి చూడండి. అవి చూసాక ఇవి చూస్తే మీకు అర్థమవుతుంది. సో, వేద నాగరికత అనే టాపిక్‌లో భాగంగా ఈరోజు మనం ఆర్యుల నాగరికత గురించి అయితే మనం తెలుసుకుందామండి. సో, ఆర్యుల నాగరికత. ఆర్యుల నాగరికత అనేది ఎప్పుడు మొదలైంది? 1500 బీసీ నుంచి 600 బీసీ వరకు ఉందన్నమాట. సో, ఈ ఆర్యుల జీవన విధానాన్ని 2 దశలుగా మనమైతే విడదీసుకున్నాం. అదేంటంటే తొలివేద నాగరికత, మలివేద నాగరికత అని. సో, తొలివేద నాగరికత అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1500 బీసీ నుండి 1000 బీసీ వరకు అయితే మనకి ఉందన్నమాట. అయితే మలివేద నాగరికత ఎప్పుడు? 1000 బీసీ నుంచి 600 బీసీ వరకు అనమాట. ఓకేనా? సో, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో, అలాగే ఈ వేద నాగరికత అనేది ఇక్కడ పాయింట్ రాసుకోండి. ఈ వేద నాగరికత అనేది మన భారతదేశంలో 2వ నాగరికత. ఓకేనా? వేద నాగరికత అనేది మన భారతదేశంలో 2వ నాగరికత. అలాగే ఋగ్వేదంలో ఆర్య అనే పదం అనేది 30 సార్లు అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఈ నాగరికతకు మూలం ఏంటంటే ఈ నాగరికతకు మూలం వేదాలు కాబట్టి వీళ్ళని వేద నాగరికత అంటారనమాట. సో, అందులో భాగంగా తొలివేద నాగరికత, మలివేద నాగరికత అనగా విభజించారనమాట. సో, తొలివేద నాగరికత గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ముందు ఆర్యుల గురించి తెలుసుకుందాం. ఈ ఆర్యులు ఎలా వచ్చారు మన భారతదేశానికి అని మనం తెలుసుకుందాం. ఓకేనా? సో, ఆర్యుల నాగరికత. సో, ఈ ఆర్యులు ఎలా వచ్చారు అని మనం తెలుసుకుందాం. మీరు పాయింట్స్ వైజ్ అయితే రాసుకోండి, మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? మీరు హెడ్డింగ్ పెట్టి పాయింట్స్ వైజ్ రాసుకోండి. ఆర్యుల నాగరికత 1500 బీసీ నుంచి 600 బీసీ అని ముందు హెడ్డింగ్ పెట్టుకొని నీట్గా రాసుకోండి మీ నోట్స్లో. ఓకేనా? మీకు యూజ్ అవుతుంది. సో, పాయింట్స్ వైజ్ రాసుకోండి. నెక్స్ట్ అయితే వీళ్ళు మనకి సింధు నాగరికత వాయువ్య ప్రాంతం వరకు అయితే వీళ్ళు వచ్చారండి. ఈ ఆర్యులు అనేవాళ్ళు వీళ్ళు విదేశీయులండి. ఆర్యులు విదేశీయులు. అయితే వీరి వృత్తి ఏంటంటే పశుపోషణ అండి. మీరు బిట్స్ వైజ్ రాసుకోండి, ఇవి మీకు అర్థమవుతుంది. ఓకేనా? నేను చెప్తాను. సో, వీరెవరు? విదేశీయులు అనమాట. ఆర్యులు అనేవాళ్ళు విదేశీయులు. వీరి వృత్తి ఏంటి? పశుపోషణ అనమాట. ఓకేనా? అవన్నీ బిట్స్ అనమాట. బిట్స్ వైజ్ రాసుకుంటే మీకు నీట్గా ఉంటుంది చదవడానికి, రాయడానికి. అలాగే అయితే వీళ్ళు ఎలా వచ్చారంటే తెగలుగా వచ్చారనమాట. సో, మొట్టమొదట భారతదేశంలోకి వచ్చిన తెగ ఏదంటే భరత తెగ. ఓకేనా? సో, ఈ తెగకు చెందినవాడు ఎవడంటే దివోదాసుడండి. సో, ఈ దివోదాసుడుకును స్థానిక సింధు నాగరికతకు చెందిన సాంబార్ అనే ఓడించి వచ్చాడనమాట. దివోదాసుడు ఓడించాడనమాట. అయితే ఈ దివోదాసుడు తర్వాత త్రిపదాసుడు అని ఒకడు వచ్చాడండి. సో, అతను ఏం చేశాడంటే దాస్యులను చంపి దాసు హత్యగా పిలువబడ్డాడనమాట. ఇవన్నీ బిట్స్ అండి. బిట్స్ రూపంలో రాసుకుంటే మీకు చదవడానికి బాగుంటుంది. మీరు అలా రాసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా? వినండి, రాసుకోండి, మీకే అర్థమవుతుంది. అయితే వీరు ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ పర్వతాల గుండా మన దేశంలో ఖైబర్ బోలాన్ కనుమల గుండా వచ్చారన్నమాట. వెరీ ఇంపార్టెంట్. ఆర్యులు అనేవాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ పర్వతాల గుండా మన దేశంలో ఖైబర్ బోలాన్ కనుమల గుండా వచ్చారనమాట. అయితే వీరు వచ్చినట్టు ఏ శాసనాలు మనకు తెలిపాయి అంటే కసైటు, బాగజ్కోయి, మిఠాని అనే శాసనాలు అయితే మనకు చెప్పాయి అన్నమాట. అందులో కసైటి అనేది ఏం చెప్పింది? ఆర్యులు అనేవాళ్ళు ఇరాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్కి వచ్చారని చెప్పిందనమాట. బాగజ్కోయి, మిఠాని ఏం చెప్పాయంటే క్యూనిఫామ్ లిపిలో అనమాట ఈ శాసనాలు ఉన్నాయి. సో, ఇవి ఏం చెప్పాయంటే రాయబడిన ఆర్యులు తమ యొక్క దేవుళ్ళు ఏంటంటే వరుణ, మిత్ర, ఇంద్రుడులను తీసుకొని తమ తూర్పు దిక్కుగా వెళ్ళాయని చెప్పాయన్నమాట. అంటే ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చాయి అని చెప్పాయన్నమాట. ఈ శాసనాలు వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఆర్య అనే పదం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్య అనే పదం అనేది జాతికి సంబంధించింది కాదండి. ఓకేనా? జాతికి సంబంధించింది కాదు, ఇది భాషకు సంబంధించింది అనమాట. ఓకేనా? భాషకు సంబంధించింది. వెరీ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్స్లో అడిగాడు అనమాట ఇది బిట్టే. ఆర్య అనే పదం జాతికి సంబంధించిందా భాషకు సంబంధించిందా అని అడుగుతాడు. అప్పుడు జాతికి సంబంధించింది కాదు, భాషకు సంబంధించింది అని పెట్టండి. ఓకేనా? లేకపోతే బిట్టు పోద్ది.
నెక్స్ట్ ఆర్యులు అనగా గౌరవనీయులు, పూజనీయులు, శ్రేష్టమైన వారు అని అర్థం. ఆర్యులు అనగా గౌరవనీయులు, పూజ్యులు, శ్రేష్టమైన వారు అని అర్థం అనమాట. సో వీరు నార్డిక్ జాతికి చెందినవారండి. ఆర్యులు అనేవారు ఏ జాతికి చెందినవారు? నార్డిక్ జాతికి చెందినవారు. సో సంస్కృత భాషలో సంకలనం చేశారనమాట వీళ్ళు అన్నన్ను. సో వీళ్ళ మాతృభాష ఏంటంటే హెట్టైట్ అండి. హెట్టైట్ వీళ్ళ మాతృభాష హెట్టైట్ అనమాట. సో ఆర్యుల నాగరికత ఏంటంటే గ్రామీణ నాగరికత అండి. ఆర్యుల నాగరికత గ్రామీణ నాగరికత. ఆర్యుల జన్మస్థానం మీద కొన్ని అభిప్రాయాలు అయితే ఉన్నాయండి. అవి ఏంటో చెప్తాను, మీరు రాసుకోండి పాయింట్స్ వైజ్. సో ఆర్యుల జన్మస్థానం అభిప్రాయాలను రాసి మీరు బిట్స్ వైజ్ రాసుకోండి. ఆర్యులు మధ్య ఆసియా నుంచి చెందినవారని మార్క్స్ ముల్లర్ చెప్పాడండి. అలాగే ఆర్యులు అనేవాళ్ళు యూరోపియన్స్ లేదా రష్యా నుంచి చెందినవారని గార్డెన్ చైల్డ్ చెప్పారు, నెహరంగ్ చెప్పారు, బ్రాండన్ స్టీవ్ చెప్పాడు. నెక్స్ట్ ఆర్యులు ఆస్ట్రియా హంగేరీ ప్రాంతాలకు చెందినవారని మెక్డొనాల్డ్ చెప్పాడు, గైల్స్ చెప్పాడు. ఆర్యులు ఆర్కిటిక్ చెందినవారని బాలగంగాధర్ తిలక్ చెప్పాడండి. ఇతనే ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆర్యన్స్ అండ్ రాశాడనమాట. అలాగే ఆర్యులు టిబెట్కి చెందినవారని స్వామి దయానంద సరస్వతి చెప్పాడండి. ఇతను గో బ్యాక్ టు వేదాస్. ఓకేనా. అయితే ఆర్యులు హిమాలయ ప్రాంతంకి చెందినవారని లక్ష్మీధర శాస్త్రి చెప్పారండి. ఓకేనా. ఆర్యులు జర్మనీకి చెందినవారని ప్రొఫెసర్ ఫెంకా చెప్పారనమాట. సప్తసింధు ప్రాంతం అని ఏసీ దాసు సంపూర్ణానందలు అయితే చెప్పారు. సో ఇందులో భాగంగానే మనము రెండు కాలాలుగా విభజించారు కదా. ఆర్యులు తొలివేద నాగరికత, మలివేద నాగరికత అని అర్థమవుతుందా? ఆర్యులు తొలివేద కాలపు నాగరికత, మలివేద నాగరికత రెండు భాగాలుగా మనం విభజించాం కదా. అందులో తొలివేద నాగరికత, తొలివేద ఆర్యుల నాగరికత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. తొలివేద ఆర్యుల నాగరికత అని పెట్టి దాని కాలం ఎప్పటి నుంచి అంటే 1500 బీసీ 1000 బీసీ వరకు అనమాట. గుర్తుపెట్టుకోండి. అయితే ఈ నాగరికత గురించి పూర్తిగా చెప్పింది ఏంటంటే ఋగ్వేదం అండి. సో వీరు కైబర్ బోలాను కనుమలగుండా వచ్చారనమాట. సో దివదాసుడు సాంబార్ను ఓడించి సప్తసింధు ప్రాంతంలో నివాసం అనేది ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. అర్థమవుతుందా? సో ఈ సప్తసింధు ప్రాంతం అంటే ఏంటి అసలు? సప్తసింధు ప్రాంతం అంటే ఏంటి? సప్తసింధు ప్రాంతం అంటే ఏమీ కాదండి, సింధు ప్లస్ దాని ఉపనదులు అనమాట. దాని ఉపనదులు 5, అలాగే ప్లస్ సరస్వతి నది. దీని అంతటినీ కలిపే సప్తసింధు ప్రాంతం అని పిలిచేవారు అనమాట. సో సరస్వతికి ఇంకో పేరు నాక్సస్ అనేవాళ్ళు అనమాట. సో ఈ సింధు దాని ఉపనదులు ఈ సరస్వతి కలిపిందే సప్తసింధు ప్రాంతము. ఆ సింధు తాలూకు 5 ఉపనదులు ఏంటో చెప్తాను, రాసుకోండి బిట్స్ వైజ్. సట్లేజు, జీలము, చీనాబు, రావి, బియాస్. అర్థమవుతుందా? సట్లేజ్, జీలం, చీనాబ్, రావి, బియాస్ అనమాట. ఈ 5 ఉపనదులు సింధు తాలూకు ఉపనదులు. అర్థమవుతుందా? అయితే ఈ 5 ఉపనదులని మన వేదాలలో, ఈ 5 ఉపనదులకి మన వేదాలలో పేర్లు ఉన్నాయి. అలాగే గ్రీకులో కూడా ఈ 5 నదులకి పేర్లు ఉన్నాయి. ఎలా పిలిచారు ఈ 5 నదులను? గ్రీకులో ఎలా పిలిచారు, వేదాలలో ఎలా పిలిచారు అనేది చెప్తాను. నీట్గా పాయింట్ వైజ్ రాసుకోండి, లేదా ఒక బాక్స్లో గీసుకొని రాసుకోండి, మీకే అర్థమవుతుందా? ఫస్ట్ది సట్లేజ్ అండి. సట్లేజ్ నదిని వేదాలలో పిలువబడిన పేరేంటంటే శతుద్రి లేదా సుతుద్రి. ఇదే సట్లేజ్ నదిని గ్రీకులో జరద్రస్ అని పిలిచేవారు అనమాట. అలాగే నెక్స్ట్ జీలం నది అండి. జీలం నదిని వితస్త అని పిలిచేవారు. వేదాలలో గుర్తుపెట్టుకోండి, వేదాలలో ఇక్కడ పెట్టుకోండి, గ్రీకులో పిలువబడిన పేరుని ఇక్కడ పెట్టుకోండి, ఒక బాక్స్ పెట్టుకొని రాయండి. మీకు అర్థమవుతుంది. మీ నోట్స్ మీకు అర్థమైనట్టు నీట్గా మీరు రాసుకోండి. నాకు నచ్చినట్టు, నాకు అర్థమైనట్టు నేను రాసుకున్నాను. సో మీరు నీట్గా రాసుకోండి. అర్థమవుతుందా? నెక్స్ట్ జీలం నదిని వేదాలలో వితస్త అని పిలిచేవారు. అలాగే గ్రీకులో పిలవబడిన పేరంటే హైడాస్పస్. అలాగే చీనాబ్ నదిని వేదాలలో అసిగ్ని అని, అలాగే గ్రీకులో అయితే అకేసినస్ అని,
అలాగే రావి నదిని పరూష్ణి అని, వేదాలలో పరూష్ణి అని, గ్రీకులో హైడ్రోటివ్ అని, అలాగే బియాస్ని విపాస అని, అలాగే హైపాసిస్ అని గ్రీకులో. సో ఇది ఈ 5 నదులు వేదాలలో పిలువబడిన పేర్లు, గ్రీకులో పిలువబడిన పేర్లు. అర్థమవుతుంది కదా. సో ఈ హైడాస్పస్కి అదే ఈ జీలం నదికి ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే హైడాస్పస్ యుద్ధం అండి. హైడాస్పస్ యుద్ధం అనేది 326 బీసీలో అలెగ్జాండర్ వర్సెస్ పురుషోత్తముడు, మన పురుషోత్తముడికి జీలం నది ఒడ్డునైతే జరుగుతుందనమాట. ఈ జీలం నదికి గ్రీక్ భాషలో ఉన్న పేరే హైడాస్పస్. హైడాస్పస్ అంటే ఏటో కాదు, జీలం నది పేరు గ్రీకులో. అర్థమవుతుంది. అదే మన వేదాలలో అయితే వితస్త. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పేర్లు అడుగుతాడు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి 5 ఉన్న. నెక్స్ట్ అయితే వీరికి గంగా నది అయితే తెలియదండి. ఈ తొలివేద ఆర్యులకైతే గంగా నది అనేది తెలియదు. అర్థమవుతుందా? తొలివేద నాగరికతలో తొలివేద ఆర్యులకి గంగా నది తెలియదు, ప్రాముఖ్యం పొందలేదు గంగా నది వీళ్ళ కాలంలో, తొలివేద నాగరికతలో. అయితే తొలివేద కాలంలో బాగా ప్రాముఖ్యం పొందిన నది ఏంటి? సరస్వతి నది అండి. సరస్వతి నది అనమాట. సో తొలివేద కాలంలో ప్రాముఖ్యం పొందిన నది ఏది అని అడుగుతాడు. సరస్వతి నది అని చెప్పాలి. అయితే ప్రాముఖ్యం పొందలేనిది, తెలియని నది ఏదంటే గంగా నది అని చెప్పాలి. తొలివేద కాలం నాగరికత అర్థం చేసుకోండి బాగా. అయితే తొలివేద కాలంలో ఆర్యులకు తెలిసిన పర్వతం ఏది అంటే హిమాలయాల్లోని ముజావంతు పర్వతం అండి. ముజావంతు పర్వతం అనమాట. సో ఇది వీళ్ళ గురించి ఇంట్రడక్షన్. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవి అనేది మనం తెలుసుకుందాం. తొలివేద కాలం సామాజిక పరిస్థితులు అనే హెడ్డింగ్ పెట్టుకోండి. నేను చెప్పేవి మీరు పాయింట్స్ వైజ్ నీట్గా బిట్స్ వైజ్ రాసుకుంటే బిట్ పోదు. అర్థమవుతుంది కదా. సో పితృస్వామిక వ్యవస్థ అండి వీళ్ళది. తొలివేద కాలం నాటి ఆర్యులది పితృస్వామిక వ్యవస్థ అనమాట. వీళ్ళది ఏ వ్యవస్థ అని అడుగుతాడు. పితృస్వామిక వ్యవస్థ అని చెప్పండి. అయితే కుటుంబానికి పెద్దని కులపతి, గృహపతి లేదా గహపతి అని పిలిచేవారు. కుటుంబానికి పెద్దని కులపతి, గృహపతి, గహపతి అని పిలిచేవారు. సో ఇక్కడ వర్ణ వ్యవస్థ అయితే లేదండి. వృత్తుల పరంగా అయితే విభజన అనేది జరిగింది. ఎక్కువగా ఉన్న వృత్తి ఏంటంటే వడ్రంగి అండి. అలాగే ఎక్కువగా ఉన్నవాళ్ళు వైశ్యులండి. అయితే ఈ కాలంలో 3 భాగాలుగా విభజించబడ్డారు. అదేంటి యుద్ధవీరులు, పురోహితులు, శ్రామికులు. అర్థమవుతుందా. సో తొలివేద కాలంలో కూతుర్ని ఏమని పిలిచేవారు అని అడుగుతాడండి. దుహి అని పిలిచేవారు. దుహి అంటే అర్థం పాలను పితికేది అని అర్థం. అర్థమవుతుందా. కొడుకునైతే దౌహితుడు అని పిలిచేవాడు అనమాట. సో స్త్రీలు కూడా పురుషులతో పాటు సమాన అవకాశాలు అయితే పొందారండి ఇక్కడ. ఓకేనా. అయితే ఇక్కడ స్త్రీ పురుషులు ఉన్ని, నూలు వస్త్రాలు అయితే ధరించారండి. అయితే నీవి అంటే లోన ధరించే వస్త్రం అన్నమాట. నీవి అంటే గుర్తుపెట్టుకోండి, పాయింట్స్ వైజ్ రాసుకోండి. నీవి అంటే లోన ధరించే వస్త్రం, వస అంటే శరీరంపై ధరించే వస్త్రం, అది వస అంటే పైన మాత్రమే ధరించే వస్త్రం. సో స్త్రీలు అల్లుకున్న జడను ఏమనేవారంటే కపర్ణ అనేవాళ్ళు అనమాట. కపర్ధ అనేవాళ్ళు. వారి తలపై శిరోభూషణం లాంటి దాన్ని ఏమనేవారంటే వాపస అనేవాళ్ళు అనమాట. సో వీరు సోమ, సుర పానీయాలు అయితే తాగేవాళ్ళండి. అయితే అందులో ముఖ్యంగా సోమ అనేదాన్ని ప్రత్యేక రసం అనమాట. ఈ సోమ అనేది ప్రత్యేకమనమాట. స్త్రీ పురుషులు తాగేవాళ్ళు అనమాట. దీన్ని ప్రత్యేక అంటే పండుగల్లో తాగేవాళ్ళు. సుర అనేది డైలీ డ్రింకింగ్ అనమాట. ఈ పురుషులు మాత్రమే తాగుతారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో వీరు వీరు గుర్రపు స్వారీ, రథపందాలు ఆరులు బాగా ఉపయోగించింది అనమాట. రథపందాలు గుర్తుపెట్టుకోండి. సంగీతం, నాట్యం, చదరంగం ప్రధానమైన వినోదాలు. వీళ్ళ వినోదాలు ఏంటంటే గుర్రపు స్వారీ, రథపందాలు, సంగీతం, నాట్యం, చదరంగం ప్రధానమైన వినోదాలు అనమాట. ఆరులు ఎక్కువ బాగా ఉపయోగించింది అయితే రథపందాలండి. అయితే గుర్రపు స్వారీని ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. గుర్రపు స్వారీని ఆసియా ఖండంలో మొదటిసారిగా ప్రవేశపెట్టారనమాట. సో ఆరుల కాలంలో పవిత్రంగా పూజించే జంతువు ఏదైనా ఉందంటే అది ఆవండి. ఓకేనా. సో ఆరుల కాలంలో బాగా వాడిన జంతువు గుర్రం అండి. వీరికి తెలియని జంతువు ఏంటంటే పులి. గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ మనం దేనికి వచ్చాము, ఆర్థిక పరిస్థితులకు వచ్చాము.
ఆర్థిక పరిస్థితులు అండి. ఆర్థిక పరిస్థితులు వీరి ప్రధాన వృత్తి ఏంటంటే పశుపోషణ అండి. సో తరువాత వర్తకం అనమాట వ్యవసాయం. సో వీరికి ఋతువుల పరిణామం అనేది తెలుసండి. ఓకేనా. తొలివేద ఆరులకి ఋతువుల పరిణామం అయితే తెలుసు. ఖరీఫ్ రబీ కాలంలో పంటలు కూడా పండించేవాళ్ళు అనమాట. సో వీరు గోధుమలు, బార్లీ, యవలు, వరి పంటలు అయితే పండించేవారు. సో వీరు నాగలి సాయంతో వ్యవసాయం అయితే చేశారండి. ఈ నాగలినే వీరు సీర, లాంగుల, హాలం లేదా హాలి అని పిలిచేవారనమాట. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకుని వెరీ ఇంపార్టెంట్, రాసుకోండి. సో వ్యవసాయదారుల్ని కృషివల అనేవారు అనమాట. వ్యవసాయదారులను ఏమనేవారు? కృషివల అనేవాళ్ళు. సో వీరు భూమిని 2 రకాలుగా అయితే విభజించారండి. వీరు భూమిని 2 రకాలుగా విభజించారు. అయితే అదేంటంటే ఒకటి క్షేత్రం, 2 అరణ్యం. క్షేత్రం అంటే పంట పొలాలు కలిగిన భూమి అని అర్థం అండి. అరణ్యం అంటే అరణ్యం లేదా ఊర్వర అనేది పచ్చిక బయళ్ళ భూమి అనమాట అర్థము. అయితే వీరు బాబిలోనియా, పశ్చిమాసియా దేశాలతో కూడా వర్తక వ్యాపారం అనేది చేశారండి. అంటే ఏంటంటే వస్తు మార్పిడి పద్ధతి ద్వారా. అర్థమవుతుందా? బార్టర్ సిస్టమ్ అనమాట. సో వీరి కాలంలో వర్తకం అనేది వణిజాలు చేతులు అయితే ఉండేదన్నమాట. సో వీరికి ఇనుము, సీసంల మీద అవగాహన అయితే తెలియదండి. వీరి కాలంలో ఎక్కువగా వాడినది బంగారు నాణ్యం ఏంటంటే నిష్కా వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వీరు ఎక్కువ ఉపయోగించిన లోహం ఏంటంటే ఆయా, రాగి ప్లస్ కాంస్యం అనమాట. వీరి కాలంలో లోహాకార పరిశ్రమకు చర్మాకార పరిశ్రమ, కుండల పరిశ్రమలు అయితే అభివృద్ధి చెందాయండి. ముఖ్యంగా కొండల్లోనైతే ఎరుపు రంగు కొండలు, ఎరుపు నలుపు రంగు కొండలు, నలుపు కొండలు, బూడిద రంగు కొండలు అయితే ఉండేవండి. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. సో వీరి రాజకీయ పరిస్థితులు అంటే ఇప్పుడు నెక్స్ట్ తెలుసుకుందాం. వెరీ ఇంపార్టెంట్ అండి. సో వీరిని ఆటవిక రాజ్యం లేదా తెగరాజ్యం అనేవారు అన్నమాట వీరిది. సో రాజ్యం అనేదాన్ని జన, విష్ గ్రామాలుగా విడదీశారనమాట. జనాకి రాజన్ లేదా రాజు, తెగ నాయకుడు అనమాట, అధికారి. విష్ల మీద విష్పతి, గ్రామాల మీద గ్రామని ఉండేవాడు. ఈ రాజనికి అనుచరులు ఉండేవాళ్ళు, అనుచరుల వర్గం ఉండేది. ఆ అనుచరుల వర్గం ఏంటంటే మంత్రి, పురోహితుడు, సేనాని, యువరాజు. వీళ్ళు ఈ రాజన్ లేదా రాజుకి అనుచరులు అనమాట. సో ఇందులోనే వ్రజపతి అనేవాడు పచ్చిక బయల మీద అధికారి, శ్వాస అనేవాడు గూఢాచారుల మీద అధికారి. సో వీళ్ళ కాలంలో 4 అసెంబ్లీలు ఉండేవండి. వెరీ ఇంపార్టెంట్, 4 అసెంబ్లీలు ఉండేవి. ఆ 4 అసెంబ్లీలు ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ సభ, వయోవృద్ధుల సభ, గ్రామ పెద్దలు ఉంటారనమాట. ఇందులో సమితి, కార్యనిర్వాహక మండలి అనమాట. అందరూ అర్హులే అనమాట దీనికి, ఈ సభకి. అలాగే విధాత, పురాతన గిరిజన అసెంబ్లీ అనమాట. ఇది కేవలం తొలివేద కాలంలో స్త్రీలకు సంబంధించింది అనమాట. అర్థమవుతుందా? వెరీ ఇంపార్టెంట్. ఘన, యుద్ధ మండలి అనమాట. రాసుకోండి ఈ 4. నెక్స్ట్, తొలివేద కాలంలో గోవుల కోసము, నీటి కోసము, గడ్డి భూముల కోసమే యుద్ధాలు అయితే జరిగేవండి. అయితే తొలివేద కాలంలోని గోవులు ఎక్కువగా ఉండేవారిని ఏమనేవారు? గోమట్ అనేవారు. అంటే అధిక సంపన్నుడు అని అర్థం. గోమట్ అంటే సంపన్నవంతుడు అని అర్థం అనమాట. సో తొలివేద కాలంలో గోవుల కోసం జరిగిన యుద్ధాల్లోని యుద్ధాలను ఏమనేవాళ్ళు అంటే గవిష్టి యుద్ధాలు అనేవాళ్ళు. గవిష్టి యుద్ధాలు. అందులోని ఒకటి దశరాజు గణ యుద్ధం ఉందన్నమాట. దశరాజు గణయుద్ధం అంటే 10 మంది రాజుల యుద్ధం అని అర్థం అనమాట. ఈ దశరాజు గణయుద్ధం అనేది ఏంటంటే రావి నది ఒడ్డున జరిగిందనమాట. సో అందులో 2 తెగలు పాల్గొన్నాయి. ఇది ఏంటంటే భరత తెగ, పురు తెగ అనమాట. సో భరత తెగ సుధాముడు, ఓకేనా, నాయకుడు. వశిష్ఠుడు అధ్యక్షుడు టైప్లో ఉంటాడనమాట. అయితే పురతకి కుత్స అనమాట నాయకుడు. విశ్వామిత్రుడు అనమాట వీళ్ళ టైపు. సో తొలివేద కాలంలో అశ్వధనము, ఓకేనా, సారీ అండి, తెగ ప్రజలందరూ తెగ నాయకుడికి స్వచ్ఛంద విరాళం బలి అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. ఋషులకి ఇచ్చేవాళ్ళు ఈ బలి అనేది, ఓకేనా. తొలివేద కాలంలో అశ్వదళం, రథదళం, కాల్బలం అయితే ఉండేవండి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీళ్ళ మత పరిస్థితులు ఏంటో మనం తెలుసుకుందామండి. మత పరిస్థితులు అని హెడ్డింగ్ పెట్టుకోండి, నీట్గా రాసుకోండి. నేను చెప్పేది ప్రతిదీ పాయింట్స్ వైజ్ మీరు మీ నోట్స్లో రాసుకుంటే మీకు చదవడానికి అనుకూలంగా ఉంటుంది, ఓకేనా. వీరు ప్రకృతి ఆరాధకులండి, ఓకేనా. వీళ్ళు ప్రకృతిని ఆరాధించేవాళ్ళు అనమాట. అయితే వీరు 33 మంది ప్రకృతి దేవతను పూజించారనమాట. వాళ్ళు ఎవరో చూద్దాం. ఇంద్రుడు అండి. ఇంద్రుడు ప్రధాన దైవం. సో ఇతన్ని పురంధరుడు అని కూడా పిలిచేవారు అనమాట. పురంధరుడు అంటే పట్టణాలను ధ్వంసం చేసేవాడు అని అర్థం. పురంధరుడు అంటే అర్థం ఏంటి అని అడుగుతాడు.
పట్టణాలను ధ్వంసం చేసేవాడు అని అర్థం అనమాట. సో యుద్ధాలకు సంబంధించిన ప్రధాన దైవం కూడా ఇంద్రుడే. అర్థమవుతుందా? ఇంద్రుడు ప్రధాన దైవం. నెక్స్ట్ రెండవ స్థానం ఎవరికి ఇచ్చారు? అగ్నికి ఇచ్చారు. అగ్ని మధ్యవర్తి అనమాట, ప్రజలకి దైవంకి. అవ్యవాహనుడు అని పిలిచేవారు అగ్ని. నెక్స్ట్ 3 వరుణుడు. వరుణుడు ఇక్కడ రాయలేదని కింద రాశాను. వరుణుడు ఇతని బిరుదు ఏంటంటే రిత. వరుణుడు బిరుదు ఏంటంటే రిత. జలదేవత, ఋతుదేవతగా పిలిచేవాడు అనమాట వరుణుడు. ఓకేనా? నెక్స్ట్ అతిథి, సోముడు అంటే వృక్షదేవత అనమాట. సో కింగ్ ఆఫ్ గాడ్ అనేవాళ్ళు అనమాట. తర్వాత అదితి భూమాత. మరుత్సు తుఫానుల దైవం లేదా పిడుగుల దైవంగా పూజించారనమాట. ఉషోదయపు దేవతగా పిలువబడింది. సావిత్రి వెలుగు దేవత, సూర్యకిరణాల దేవతగా. త్వస్తి అగ్నిపర్వతం. డయాస్ స్వర్గానికి అధిపతి, సూర్యుని యొక్క తండ్రి. అశ్విని ఔషధాలకు సంబంధించిన దేవత. అర్థమవుతుందా? రాసుకోండి. అశ్విని అంటే ఔషధాలకు సంబంధించిన దేవత. అరణ్యయిని అటవీ దేవతగా అయితే పూజించారనమాట. ఓకేనా? సో ఇవి వీళ్ళ దేవతలు. ఇదండి ఈరోజు క్లాసు. సో నెక్స్ట్ క్లాస్లో మలివేద నాగరికత గురించి అయితే మనం తెలుసుకుందామండి. ఓకేనా? మీరేం చేస్తారంటే మీరు చేయాల్సిందల్లా మీరు మీ నోట్స్లో మీకు అర్థమైనట్టు నేను చెప్పిన పాయింట్స్ వైజ్ రాసుకుంటే మీకు నీట్గా అర్థమవుతుందండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపించి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఏ టాపిక్స్ కావాలో కింద కామెంట్ చేస్తే నేను ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాను. ఓకేనా? సో ఇండియన్ హిస్టరీలోని వేద నాగరికత అనేది ఇప్పుడు అవుతుంది. ఇది పెద్ద టాపిక్ అండి, అందుకే ఇలాగ చిన్న చిన్న వీడియోస్ రూపంలో చేస్తున్నాను. అలా చేస్తూ ఉంటే మీరు రోజు చిన్న చిన్న వీడియోలు రాస్తూ ఉంటే మీకు అది రాసినప్పుడు మీకు సగం రివిజన్లో అవుతుందన్నమాట, బాగా బుర్రకెక్కుతుంది. ఓకేనా? సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి.